ఎప్పుడు ఒకేలాగా కాకుండా వెరైటీగా, హెల్తీగా దోస తినాలనుకుంటే ఈ దోస తినండి. చాలా బాగుంటది. చాలా హెల్తీ, చాలా టేస్టీ అయిన సొరకాయ దోస ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోస ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తున్నా. వెల్కమ్ టు విజయ్ వీడియోస్. నేను దీనికోసం లేత సొరకాయ హాఫ్ కాయ తీసుకున్నాను. లేత సొరకాయ అయితే బాగుంటది. పైన పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఈ తొక్కలతోటి చట్నీ చేసుకోవాలనుకుంటే కాస్త లోతుగా తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఏమి చేయట్లేదు. అందుకే పైది మాత్రం జస్ట్ పీల్ తీసేసిన. ఇది లేతగా ఉంది కాబట్టి నేను పైది మాత్రం తీసేసుకున్నా. ఇలా మధ్యలో కట్ చేసుకొని లోపల పార్ట్ తీసేసిన. ఇప్పుడు దీనికి ఇత్తనాలు ఏర్పడుతుంది. ఇలా ఇత్తనాలు కూడా ఏర్పడకుండా ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇవి లైట్ గా ఇత్తనాలు ఏర్పడుతున్నాయి. అందుకే ఇదంతా తీసేసి మిగిలిన సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఒక పెద్ద కప్పు నిండా తీసుకున్నా. దీనికి నేను బియ్యం కూడా ఒక చిన్న కప్పు నిండా తీసుకుని 4-5 గంటల వరకు నానబెట్టుకున్నా. మీరు కావాలంటే నైట్ అంతా కూడా నానబెట్టుకున్నా బాగుంటది. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నా. దోశల బియ్యం గానీ లేదంటే రేషన్ బియ్యం గానీ తీసుకుంటే దీనికి బాగుంటది. మిక్సీ జార్ లో రేషన్ బియ్యము సొరకాయ ముక్కలు వేసుకుని వాటర్ వేసుకొని వీలైనంత మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తగా ఉంటేనే బాగుంటది. ఇలా పైన పేస్ట్ లాగా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్లో తీసుకుంటున్నాను. బౌల్లోకి తీసుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని తీసుకుంటున్నా. అలాగే ఒక హాఫ్ కప్ వరకు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసేసుకున్నా. 1 ఇంచ్ అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే వీటిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం చాలా పలసగా ఉంటే బాగుంటుందండి. వీలైనంత పలచగా కలుపుకోవాలి. ఇది కాస్త తిక్కుగా ఉంది. ఇంకాస్త వాటర్ వేసుకొని నేను పలచగా చేసుకుంటున్నా. దోసపిండి లాగా మందంగా కాకుండా పలచగా ఉంటే బాగుంటుంది. దోశలు బాగా వస్తాయి. స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని కడాయి బాగా హీట్ ఎక్కినాక ఇది దోశలాగా వేసుకోవాలి. నార్మల్ దోశ వేసుకున్నట్టు ఈ దోశ అయితే రౌండ్ గా రాదు. షేపు ఎలా వచ్చిన షేప్ అయితే పర్లేదు. కొత్త వాళ్ళకైనా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా దోశ అయితే రౌండ్ షేప్ రాదు. మనం ఎంత పల్చాటి పిండితో వేసుకున్నా ఈ దోశ కాస్త మందంగానే ఉంటది. ఇలా దోశ వేసుకున్నాక అంచులు వెమ్మట ఆయిల్ వేసుకుని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ దోశ కాలటానికి కూడా కాస్త టైమే పట్టుద్ది. మీడియం మంట మీద బాగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. మీరు ఫాస్ట్ గా వేసుకోవాలంటే కష్టం. దీనికి కాస్త దోశ కాలటానికి టైం ఎక్కువే పట్టుద్ది. మిడిల్ లో మంట తగులుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ కాలుద్ది. సైడ్ కూడా అటు ప్యాన్ ని తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకొని తిప్పి ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇది 2 వైపులా ఎర్రగా కాల్చుకుంటేనే ఈ దోశ బాగుంటది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, హెల్దీగా తినాలనుకునే వాళ్ళు ఈ దోశ తినండి. చాలా బాగుంటది. ఇలా 2 వైపులా ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, డైట్ లాగా తినాలనుకునే వాళ్ళు ఈ దోశలు 2-3 తిన్నా ఇబ్బంది ఏం లేదండి. చాలా బాగుంటది. మీరు దీనికి కాంబినేషన్ సొరకాయ చట్నీ గానీ లేదంటే సొరకాయ పప్పు గానీ చేసుకుని ఇంకా చాలా బాగుంటది. దీనికి బెస్ట్ కాంబినేషన్ అనొచ్చు. పల్లి చట్నీ కంటే కూడా టమాటా చట్నీ ఇలాంటివి చేసుకుంటే ఈ దోశకి చాలా బాగుంటది. దోశ వేసుకున్న అంచులు వెమ్మట ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ప్యాన్ ని కాస్త అటు జరుపుకుంటూ దోశని 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ పిండిలోని ఇంకాస్త వాటర్ వేసుకొని రవ్వట్టులాగా ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు. మీరు ఫాస్ట్ గా దోశలు వేయాలనుకుంటే 2 ప్యాన్లు పెట్టుకోండి. ఈజీగా అయిపోతుంది. ఈ దోశ కాలటానికి కాస్త సమయం పట్టుద్ది కాబట్టి మీరు తొందరగా చేసుకోవాలనుకుంటే ఇలా 2 ప్యాన్లు పెట్టి చేసుకోండి. మీకు తొందరగా దోశలు అవుతాయి. ఇది టిఫిన్ లాగైనా స్నాక్స్ లాగైనా ఎలా తిన్నా చాలా బాగుంటది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన దోశ. రెగ్యులర్ గా తినే నార్మల్ దోశ, పెసరట్లు, ఊతప్పం ఇలా కాకుండా హెల్దీగా సొరకాయ దోశ తినండి. చాలా బాగుంటది. నేను ఈ దోశలకి సొరకాయ పప్పు కాంబినేషన్ తోటి తింటున్నా. చాలా బాగుంది. మీరు సొరకాయ తొక్కలతోటైనా చట్నీ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. ఎంతో హెల్తీ అయిన, క్యాలరీస్ తక్కువ ఉండే, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెస్ట్ దోశ సొరకాయ దోశ. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.